ముక్కోటి ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ విఫలమయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. తొక్కిసలాట ఘటన టీటీడీ చరిత్రలోనే బ్లాక్ డేగా మిగిలిపోతుంది అన్నారు వైసీపీ నేత అమర్నాథ్. 7 ప్రాణాలు పోయి ఆ కుటుంబాలన్నీ కూడా నష్టపోయి ఆ దేవుడి తాలూకా ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేసినటువంటి దాంట్లో కనీసం టికెట్లు తీసుకోవాలన్నటువంటి తాపత్రయంతో వచ్చినటువంటి ఆ కుటుంబాలు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలనుకున్నటువంటి ఆ కుటుంబాలు చివరికి వైకుంఠానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అలా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఒక బ్లాక్ డేగా దీన్ని అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది. లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.